మనం అయితే వచ్చేసాం మినీ పూగా వ్యాలీ. వరుతున్నారా నేను? ఇగో మా వాడైతే మొత్తం ముందు పోతుంది. నైట్ అయితే గురుబుక్లో స్నోఫాల్ అయింది. మేము టెంట్లో పడుకున్నాం. ఫుల్ స్నోఫాల్ అయింది, అర్థం కాలేదు. పొద్దున్నే చూసేసరికల్లా మొత్తం అన్ని పచ్చిగైనాయి. బండి పచ్చిగైంది, హెల్మెట్ పచ్చిగైంది, షూస్ పచ్చిగైనాయి, అన్ని పచ్చిగైనాయి. చూపిస్తా ఒక్క నిమిషం. ఇప్పుడే మావాడు హెల్మెట్లో అని చూస్తున్నాడు. మార్నింగ్ ఎంత అయింది ఇప్పుడు? 6 అయింది. 6 ఇంకా అవ్వలే. హెల్మెట్లు పచ్చిగైనాయి. ఇగో వీళ్ళు వెళ్ళిపోతారు, వీళ్ళు మనాలికి స్టార్ట్ అయిపోతారు. 6 అయింది. ఓ మొత్తం మంచిగా నిన్నటిదాకా ఏం లేదు. ఒక్కటేసారి నైట్ అంతా సడన్గా పడ్డది. చలి మాత్రం అసలు చంపుతుంది. మేము పోయిపోయి నైటే టెంట్లో పడుకున్నాం, మార్నింగే మంచి పడదు. బండి స్టార్ట్ అవుద్ది. వీళ్ళైతే స్టార్ట్ చేసి ఆన్ చేసి పెట్టారు. కొంచెం ఇంజన్ హీట్ అవుద్ది. మీకు లడ్డూని చూపిస్తా. లడ్డు ఆడిపోయే లడ్డు. ఆ కుక్కలన్నీ ఇందులో పడుకుంటాయి. ఇందులో అటు ఇల్లు ఒకటి, అల్లు ఒకటి. ఒక దాని పేరు లడ్డు, ఇంకో దాని పేరు స్కూబీ. ఇదైతే మరి వ్యూ మనకు మార్నింగ్ గురుబుక్లో చాలా ఉంది. లైట్గా సన్లైట్ వస్తుంది అక్కడ నుంచి, అంతే. మనం అయితే ఇప్పటిదాకా మంచు చూపించాం కదా, ఎర్లీ మార్నింగ్ మంచు పడేదని. అది బేసిక్గా డే 8 అన్నట్టు. అంటే ఎప్పుడైతే శాండ్స్టోమ్ వచ్చిందో దాని నెక్స్ట్ డే అది. దాని తర్వాత కొన్ని ఇష్యూస్ వల్ల మేము ఒక 4-5 డేస్ ఇక్కడే దుర్బుక్లో స్టే చేయాల్సి వచ్చింది. లోకల్ సైట్ సీయింగ్ లైక్ అలా అంతా ఎక్స్ప్లోర్ చేసాం. యాక్చువల్గా మా ఐటినరీ ప్రకారం 2 డేస్ అంతే. 2 డేస్ మ్యాక్స్ 2 డేస్ ఉందాం అనుకున్నాం. కానీ కొన్ని ఇష్యూస్ వల్ల, వెదర్ ఇష్యూస్ వల్ల ప్లస్ బైక్ ఇష్యూస్ వల్ల మేము ఒక 5 డేస్ ఇక్కడే స్టే చేయాల్సి వచ్చింది. అంటే ఇట్స్ బీన్ లైక్ టుడే ఈజ్ లైక్ డే 14, డే 13 ఇవాళ మాకు. కొన్ని ఇష్యూస్ వల్ల మేము ఇక్కడే ఉండాల్సి వచ్చింది. ఆర్మీ బేస్లో ఉన్నాం. గురుబుక్ అనేది ఆర్మీ బేస్ అన్నట్టు. టోటల్ డౌన్ సైడ్ చాలా పెద్ద ఆర్మీ బేస్. ఈ సర్కిల్లో, లదాఖ్ సర్కిల్లో ఆర్మీ బేస్. ప్లస్ టెంపరేచర్ మాత్రం చాలా పడిపోయింది ఒకటిసారి. -7 to -8 పడిపోయింది. అవును, చాలామందికి డౌట్ రావచ్చు, -7 -8 ఉన్నప్పుడు ఎందుకు స్నో లేదు అని. ఇక్కడ ఎట్లా అంటే స్నో పడుతుంది, వెంటనే లైక్ సన్లైట్ అలా వచ్చేసి కరిగిపోద్ది అన్నట్టు. అంత హెవీ స్నోఫాల్ ఉంటుంది స్నోఫాల్. బట్ టెంపరేచర్ కూడా -7 -8 ఉంది. లీస్ట్ నేను ఎప్పటి నుంచి ఈ 5-6 డేస్ నుంచి చూసినంత వరకు -6 అన్నట్టు. అందుకే కొంచెం ఆగిపోవాల్సి వచ్చింది. రోడ్ బ్లాక్స్ ఉండడం, బ్లాక్ ఐస్ రావడం రోడ్డు పైన కొంచెం ఇబ్బంది అన్నట్టు. అందుకే ఒక 5 డేస్ ఇక్కడ ఉండాల్సి వచ్చింది. అట్లా ఇప్పుడు మనమైతే ప్యాంగాంగ్ లేక్ స్టార్ట్ అవబోతున్నాం. అండ్ దిస్ ఇస్ అవర్ అఫీషియల్ అని కాదు కానీ డే 8 వీడియో. కానీ మేము మాత్రం ఇక్కడ ఉన్న డే 13. ఈ 4 డేస్ మాత్రం ఇక్కడ లోకల్ సైట్లో నార్మల్గా తిరగడం, క్యాంపింగ్ చేయడం, అందులోనే టైం అయిపోయింది మాదంతా. ఇప్పుడైతే మేము వెంటనే ప్యాంగాంగ్ లేక్ స్టార్ట్ అవబోతున్నాం. అందువేలో ఒక కెఫే ఉంది. దట్ కెఫే కావడం ఆగి మీకు ఆ కెఫే ఎక్కడ ఉంటుంది, ఎలా ఉంటుంది, ఫుడ్ ఏంటి, లైక్ అంబియన్స్ అండ్ ఆల్ ఐ విల్ టెల్ యు. మనమైతే దుర్బుక్ నుంచి ప్యాంగాంగ్ వెళ్ళే రూట్లో ఒక కెఫే దగ్గర ఆగాం. బ్రో కెఫే. లైక్ చాలా ఫేమస్ ఇది, చాలామంది ఇక్కడ అవుతారు అనమాట. లైక్ ఇక్కడ అంబియన్స్, ఫుడ్ మాత్రం చాలా బాగుంటుందట. మనం అయితే ఒకసారి లోపల చూద్దాం. మీకైతే బయట వ్యూ చూపిస్తా, కెఫే ఎక్కడ ఉంటుందో, లొకేషన్ ఎక్కడ అనేది. ఇంకో ఇదే ఆ కెఫే. లైక్ మీకు కెఫే హిమాంగ్ అని ఉంటుంది అక్కడ సైడ్. ఇది ఈ లొకేషన్. మనము అక్కడ నుంచి అది దుర్బుక్ నుంచి ఇటు వెళ్తాం. ఇటు ప్యాంగాంగ్ ఉంటుంది, అక్కడ సైడ్ ప్యాంగాంగ్. మనకి లెఫ్ట్ సైడ్లో ఉంటుంది అన్నట్టు. ప్యాంగాంగ్ వెళ్ళేటప్పుడు మనం ప్యాంగాంగ్ నుంచి దుర్బుక్ వెళ్ళి రైట్ సైడ్లో ఉంటుంది. ఇది ఆ కెఫే. అంబియన్స్ మొత్తం కేజీ ఉంటుంది. చాలామంది అవుతారు ఇక్కడ. సూపర్ ఉంటుంది, అంబియన్స్ సూపర్ ఉంటుంది. నీకు ఫుడ్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుందని నాకైతే 2-3 మెంబర్స్ సజెస్ట్ చేశారు. లైక్ మీకు వాష్రూమ్స్ ఇప్పుడు చూపిస్తాను కదా, వాష్రూమ్స్ వన్స్ అగైన్. ఇవైతే వాష్రూమ్స్. మెన్స్ వాష్రూమ్ క్రేజీ ఉంది. వాష్రూమ్స్ అయితే ఇది లోపల ఎంట్రన్స్. మనమైతే చూద్దాం ఏం ఆర్డర్ ఇద్దామో ఆలోచిద్దాం. మా ఫ్రెండ్ అయితే కాఫీ ప్రిఫర్ చేసిండు, కాఫీ బాగుంటుందని. చూద్దాం. ఇదైతే అంబియన్స్. ఇదైతే అంబియన్స్. కాఫీ 60 రూపీస్కి ఇంత క్వాంటిటీ ఇస్తాడు మనకి. 60 రూపీస్ ఇంత క్వాంటిటీ ఇస్తాడు పెద్ద కప్పులో. 70 60 70 ఓకే 70 రూపీస్ ఇది. అంబియన్స్ చూడండి. చాలామంది వచ్చి ఇక్కడ ఆగిపోతుంటారు అన్నట్టు. లైక్ ఇప్పుడు ప్యాంగాంగ్ పోయే రోడ్లో మనమైతే ప్యాంగాంగ్ లేక్ స్టార్టింగ్ అయితే వచ్చాం.
ఛత్రపతి శివాజీది మన స్టాచ్యూ ఉంటుంది. అక్కడైతే ఆగి ముందుకు నడుచుకుంటూ వచ్చాం. సో ఇగో మనకు స్నేహితుడు సినిమా తెలుసు కదా, స్నేహితుడు 3 Idiots లాస్ట్కి ఒక సీన్ ఉంటుంది. ఆ సీన్ ఇగో ఇక్కడే చేసింది. అదో స్కూటీ మన లాస్ట్కి హీరోయిన్ వచ్చి అలా స్కూటీ మీద అదే కావచ్చు పరా, అదే ఇక్కడే తీసింది. క్రేజీ ఉంది వ్యూ మాత్రం. ఇదే ద ప్యాంగాంగ్ లేక్ చూసినట్టయితే ఇదే ప్యాంగాంగ్ లేక్ టాప్ వ్యూ. నార్మల్గా మనం ఇప్పటిదాకా స్టార్టింగ్ పాయింట్ దగ్గర ఆగాం. జస్ట్ ఇది ఎట్లా అంటే సైడ్ నుంచి మొత్తం రోడ్స్ ఉంటాయి అన్నట్టు, మనం ఎంత దూరం అని వెళ్ళొచ్చు ప్యాంగాంగ్ లేక్. ఇదైతే టాప్ వ్యూ. మనం ఇంకో సంగమిక్ అని ఒక పాయింట్ ఉంటుంది, అక్కడికి వెళ్తున్నాం. కానీ ఈ లేక్ మాత్రం చూడండి, ఒక్కొక్క సైడ్ నుంచి ఒక్కొక్క కలర్ ఉంటుంది. ఒకటి బ్లూ ఉంటుంది, ఒకసారి గ్రీన్ ఉంటుంది, ఒక్కొక్కసారి వాయిలెట్ కలర్ కనిపిస్తుంది. కానీ క్రేజీ ఉంటుంది. దగ్గర పోతాను అనిపించదు, కానీ ఇట్లా పైనుంచి టాప్ వ్యూ నుంచి సూపర్ ఉంటుంది. మనమైతే ప్లేట్ పక్కన కూర్చుందాం. మనమైతే ప్యాంగాంగ్ లేక్లో ఇంకో వ్యూ పాయింట్కి అయితే వచ్చాం. క్రేజీ ఉంది. మా వాడిని కొట్టడానికి వస్తుంది అది. ఏయ్ నేను బాహుబలి, ఒరే నన్ను కొడుతూ అయింది ఇది. చూడు ఎట్లా చూస్తుందో. ఆ జర్రుండి మన కొట్టనికే వచ్చేటట్టు ఉంది. మనమైతే వెనకకి వెళ్ళిపోదాం. అది ఉరికొస్తే కూర్చుంది అనుకో అటే. హే గుర్రం బ్రో, కెన్ యూ హెల్ప్ మీ? ఇదైతే అదే కట్టేసుకోలేదు, దూరంకి వెళ్ళ అదే నన్నే చూస్తుందిరా అది. చూడండి గాయస్, మా వాడిని జర్రుంటే అటాక్ చేసేది అది, చేయబోయింది అది. జాగ్రత్త ఉండండి మీరు ఎప్పుడైనా ప్యాంగాన్కి వస్తే. గిసోన్ వాడి దగ్గర పోకుంటాం. అయితే సక్సెస్ఫుల్గా ప్యాంగాన్లో చేసే కూర్చొని ఇక్కడ ఫోటోలు దిగినాం. స్కూటర్ మీద ఫోటో దిగాలంటే పర్ హెడ్ ఒక మనిషికి 50 రూపాయలు. అంటే ఒక ఫోటోకి కాదు, ఒకసారి కూర్చున్నాము అంటే ఎన్నైనా ఫోటో తీసుకోవచ్చు, కానీ 50 రూపాయలు కట్టాలి. మనమైతే ప్యాంగాన్ లేక్ నుంచి తూర్పుకి అయితే మళ్ళీ వెళ్తున్నాం. ప్యాంగాన్ లేక్ చూస్తే చాలు, చాలా చల్లగా ఉంది. చాలు మస్తు ఎక్కువ ఇదే. ఇదిగో పోతూ ట్రావెల్స్లో లగేజ్ బాగుంది. సరే స్టార్ట్ అవుదాం. ఇంకో గ్లౌజ్ వేయడం మర్చిపోయినా, వేసుకున్నాం. మా గ్లౌజ్కి ఏసీ ఉంటుంది. ఇగో ఇలా ఇలా ఏసీ కనిపిస్తుందా? ఇప్పుడు ఈ ఫింగర్ ప్రింట్ బంద్ చేస్తాను, నేను పొక్క పెట్టినా, బిల్లు పెట్టుకుని ఇలా కెమెరా ఆన్ చేస్తుంది. ఎట్లుంది? నేను బయట జాకెట్ వేసుకున్నాను అనమాట. స్టార్ట్. వెనకాలగా వెనుకదా రాంగ్ రూట్లో వెళ్తున్నాము. ఫార్చునర్ చాలా పిచ్చిగా ఉంది. ఎత్తు తొలిమెట్టు ఇప్పుడు ఎక్కువ. మనం అయితే వచ్చేసాం మినీ పూగా వ్యాలీ. వరుతున్నారా నేను? ఇగో మా వాడైతే మొత్తం ముందు పోతుంది. ఇదే పూగా వ్యాలీ 2 నియర్ ప్యాంగాంగ్ లేక్. ప్యాంగాంగ్ లేక్ పోయి వచ్చినాక రిటర్న్ వచ్చేటప్పుడు వేరు దిగుతుందా? ఏంగా దిగ 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 కొని కొని. ఇంకో చూడండి, ఇలాంటి ల్యాండ్ మీకు నాకు కనిపిస్తా ఓన్లీ పూగా వ్యాలీలో ఉంటుంది. ఇది మినీ పూగా వ్యాలీ. అరే కింద పోయేటట్టే ఉన్నాం కదా మొత్తం. మసా జిందగీ జిందగీ. ఓ ఇదే మినీ పూగా వ్యాలీ. ఇలాంటి ల్యాండ్ మీకు ఎక్కడ కనిపించదు అని చెప్పాగా. చూడండి, నువ్వు కానీ ఇప్పుడు సుక్కున కిందకి ఇలా కాలు పెట్టినామంటే అటే. అదిగో గుర్రాలు. అమ్మా మనకైతే దమ్ము వస్తుంది అయితేలే. ఏ వేణు సే హాయిరా.
ఏ వేణు అమ్మ పడేటట్టే మనం చూడండి గైస్ వ్యూ ఎట్లుందో పూగా వ్యాలీ ఏడా ఇదా వాటరా వద్దురా చల్లగా ఉన్నాయి వేణు సే హాయ్ రా మావాడు ఇప్పుడు అట్లా ఇది అదేదో వీడియో ఉంటుంది చూడు పైకి వెళ్ళి పూగా వ్యాలీ అని తీసి ఇట్లా కిందికి వెళ్ళి తీస్తావు పూగా వ్యాలీ వేణు కొండలు గుర్రాల దగ్గరికి మనం మగధీరలో ఎక్కుతాం ఇప్పుడు అయితే దమ్ వస్తుంది అబ్బో బ్రో వెనుక కొండెక్కచ్చుగా రాయి అంతేటవా మీరు కూడా ఈ పూగా వ్యాలీని తప్పకుండా విజిట్ చేయాలని మా మనవి. చూడండి ఎలా ఉందో మినీ పూగా వ్యాలీ. కప్పచాపల యాదరా మా వానికి కప్పచాప ఏదో కనిపించిందరా. చూడండి చూడండి ఓకో కనిపిస్తుందా. ఇప్పుడు అలా ఇలాకెళ్ళి జుఫ్ అని పాము రావాలట బయటికి. అమ్మో మీకు ఈ పూగా వ్యాలీ నచ్చితే పూగా వ్యాలీ అని కామెంట్ చేయండి. పూగా వ్యాలీ లొకేషన్ పెడతా మీకు. హే గుర్రం మనం అయితే మినీ పూగా వ్యాలీ చికెన్ ప్లేస్ అనిపించినాం కదా రాంగ్ పోయే రూట్ సేమ్ పూగా వ్యాలీ కొంచెం పెద్దగా ఉంటుంది చిన్నగా ఉన్నారు లైట్గా కానీ సేమ్ ఫుల్ అంతే ఉంది. మనం అంత దూరం పోవాల్సిన అవసరం లేదు. మనం ఒక ప్లేస్ క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఇక్కడ పోయామంటే సేమ్ అదే నీళ్ళు అదే ల్యాండ్ అదే ఏమంటారు అంతేనా. మగధీరలా గుర్రం పెడతారా. ఏయ్ దమ్ముంటే పోటీకి రా. దమ్ము ఇప్పుడు మళ్ళీ ఆ ప్రాంతంతో పోతున్నాం. ఇప్పుడు సేఫ్టీ కాఫీ చాలా బాగుంది. వాడు ఇంకా 70 రూపీస్ క్వాంటిటీ చాలా ఇస్తుంది. మళ్ళీ టేస్ట్ అయితే చాలా బాగుంది.